హాయ్ బ్రో. హాయ్ అన్న. బిగ్ బాస్ చూస్తున్నా. చూస్తానన్న. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ తనుజ అండ్ కళ్యాణ్. ఇద్దరిలో ఒక్కరండి? కళ్యాణ్ ఫేవర్ చేస్తాను. ఎందుకు కళ్యాణ్? ఎందుకంటే గేమ్స్ ఇంకా స్ట్రాటజీ పరంగా మంచిగా ఆడతాడు. ఇంకా ఏదైనా మంచి మైండ్ గేమ్తో ఆడతాడు. సపోర్టింగ్ విషయంకి వస్తే నేను చెప్పిన మాట మీద నింపటి సపోర్ట్ చేస్తాడు. సో దట్ కళ్యాణ్. ఫైనల్కి వస్తుంది కదా, విన్నర్ అయ్యే ఛాన్స్ లేవు. ఓటింగ్ ప్రకారంగా అయితే తనుజ విన్నర్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కదా, సీరియల్లో యాక్ట్ చేస్తుంది. సో దట్ కళ్యాణ్ కూడా బాగానే సపోర్ట్ ఉంది కదా. అవును, సపోర్ట్ ఉంది. బట్ కొంచెం ఎక్కువ తనుజకు ఉందని అనిపిస్తుంది. ఈసారి లేడీ విన్నర్ అంటారా? లేడీ విన్నర్ అనుకుంటున్నాను నేను కూడా. తనుజ గేమ్ ఎలా ఆడింది మరి? తనుజ గేమ్ బాగానే ఆడుతుంది. బట్ ఓడిపోయినప్పుడు ఏడుస్తుంది. అది అసలు చేయొద్దు అట్లా. ఎందుకంటే ఇప్పుడు మనం గెలిచినప్పుడు మనం విజయం తీసుకోవాలి, ఓడిపోయినప్పుడు ఓటమి తీసుకోవాలి. ఇప్పుడు ఓడిపోయామని ఏడిస్తే ఆమె అట్లా డౌన్ఫాల్ అయిపోతుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా అరుస్తూ ఉంటుంది కదా, ఏమనిపిస్తుంది? అది అరవడం కాదు, ఆమె కోపంని అలా చూపిస్తుంది అంతే. ఇంకా మళ్ళీ కూల్ అయిపోయి మళ్ళీ సారీ చెప్తుంది అందరికీ. ఇంకా బాగానే ఉంటుంది హౌస్ మేట్స్ ప్రకారంగా అయితే. ఇమాన్యుయల్ గారి గేమ్ ఎలా? ఇమాన్యుయల్ బాగానే ఆడుతున్నాడు. మమ్మీ మమ్మీ అనుకుంటూ సంజన వెనకాల పడి కొంచెం గేమ్ డౌన్ చేసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈరోజు వచ్చిన ప్రోమోలో చూస్తే అదేంటి ఆమె వల్ల మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోయాడు. పెద్ద గొడవ అయితే జరిగింది. సో ఇమాన్యుయల్ కొంచెం డౌన్ అవుతున్నాడేమో అనిపిస్తుంది. సంజన గారి వల్ల డౌన్ అవుతున్నాడు. సంజన వల్ల డౌన్ అవుతున్నాడు. ఎందుకంటే ఆమె ప్రతిసారి నాకు సపోర్ట్ చేయట్లేదు. అంటే గేమ్ ప్రకారంగా వస్తే ఎవరు సపోర్ట్ చేయరు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి. సపోర్టింగ్ విషయంకి వస్తే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు. మొన్న కూడా ఒక బిగ్ బాస్ నాగార్జున వచ్చినప్పుడు ఒక అమ్మ పాట పాడమంటే పాలల్లో విషయం అన్న దానికి ఏదో పెద్ద డ్రాగ్ చేసి మాట్లాడింది. అది చాలా తప్పు. ఇంకా దానివల్ల కొంచెం డౌన్ఫాల్ అవుతున్నాడేమో అనిపిస్తుంది. స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇమాన్యుయలే మోస్ట్లీ విన్నర్ అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. బట్ ఇప్పుడు చూస్తే విన్నర్ రేస్లో కూడా లేడు. మీకేమనిపిస్తుంది? ఇమాన్యుయల్ ఎందుకు ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించింది. అంటే ఎక్కువ గేమ్స్ ఆడి కొంచెం డౌన్ అయ్యాడు. ఇంకా సంజన వెనకాల పడి ఫైటింగ్స్ ఎక్కువ పెట్టుకున్నాడేమో అనిపిస్తుంది. అందుకే డౌన్ఫాల్ అయ్యాడేమో అనిపిస్తుంది. మీ దృష్టిలో టాప్ 1 to 5 ఆర్డర్ చెప్పాలంటే ఎవరికి? ఫస్ట్ అయితే తనుజ, సెకండ్ కళ్యాణ్, థర్డ్ డిమోన్ ఆర్ ఇమాన్యుయల్, ఫిఫ్త్ బర్నీ గారు. బర్నీ గారు టాప్ 5లో కరెక్టే అంటారంటే మధ్యలో ఎలిమినేట్ అయ్యి మళ్ళీ సెకండ్ ఛాన్స్. అవును, కరెక్ట్ కాదు. ఆ రోజు శ్రీజ ఇంకా బర్నీ గారు కూడా వచ్చారు. శ్రీజకి ఎందుకు వెళ్ళిపోయిందో మరి మనకు కూడా తెలియదు ఏం జరిగిందో. బట్ కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు కూడా. శ్రీజ ఉండుంటే బాగుండేదా మరి? శ్రీజ ఉండంటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ కూడా ఎక్కువ వచ్చేది. ఎందుకంటే గొడవలు ఎక్కువ జరిగే ఉండేవేమో తనుజకి శ్రీజకి. ఆమె ఎక్కువ వాయిస్ పెట్టి మాట్లాడతారు కాబట్టి ఆమె కొంచెం ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా అనిపించింది? సుమన్ శెట్టి అంటే ఇప్పుడు నువ్వు చెప్తే నేను ఆడతా అన్నట్టు ఆడుతున్నాడు. బర్నీ గారు సజెషన్ లేకుండా ఏం ఆడట్లేదు. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్లోకి ఎందుకు వచ్చావు? నీ ప్రకారంగా నువ్వు ఆడాలి కదా. అదే నీకు ఒక మంచి ఛాన్స్ వచ్చింది, నువ్వు ఆడాలి కాబట్టి నీకు వచ్చారు. బర్నీ గారు చెప్తున్నారు కాబట్టి. సో ఒకళ్ళు ఒపీనియన్ మీద ఆడుతున్నాడేమో అనిపిస్తుంది. అంతే బ్యాడ్గా కాదు, ఒకళ్ళ ఒపీనియన్ మీద ఆడుతున్నాడేమో అనిపిస్తుంది. ఇంతవరకు వచ్చాడు కదా మోస్ట్లీ ఇంకొక 1 వీక్. సో ఎలా అనిపిస్తుంది సుమన్ శెట్టి ఇన్ని వారాలు ఉన్నాడు? బాగానే అనిపిస్తుంది. గుడ్ అండ్ వెల్. ఇన్న వారాల్లో సపోర్ట్ చేశారంటే మంచిదే కదా, ఉండడం కూడా మంచిదే. కొంచెం ఫన్ కూడా క్రియేట్ చేస్తాడు. కానీ సపోర్టింగ్ లేకుండా ఆడితే చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. గేమ్ వల్లే వచ్చాడా లేదంటే చాలా మంది సింపతి అంటే సైలెంట్గా ఉంటాడు కదా, సింపతి వరకు? సింపతి ఇంకా గేమ్ ఆడేటప్పుడు గేమ్ ఆడతాడు, సైలెంట్గా ఉండేటప్పుడు సైలెంట్గా ఉంటాడు. సో దట్ అందుకే వచ్చినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనుకుంటున్నారు? సంజన మోస్ట్లీ. ఎలిమినేషన్ సంజన అండ్ సుమన్ శెట్టి మోస్ట్లీ. డిమాన్ పవన్ గేమ్ ఎలా అనిపించింది? డిమాన్ పవన్ బాగానే ఆడాడు. బాగానే సీక్వెన్స్గా ఆడుతున్నాడు. బాగానే ఉంది. మైండ్ మెంటాలిటీ అన్నీ బాగానే ఉన్నాయి. రీతు ఉన్నప్పుడు కూడా రీతుతో మంచిగా ఆడాడు. రీతు సపోర్టింగ్ ఉన్నప్పుడు సపోర్టింగ్ ఆడాడు. అతను ఎప్పుడు కంబైన్ గేమ్ అయితే ఆడలేదు. మైండ్ మెంటాలిటీతో మంచిగా ఆడాడు. ఇంకా ఆల్ ఇన్ వన్ అనుకుంటున్నాను. అంటే రీతు వల్ల ఏమన్నా మైనస్ అయిందంటారు గేమ్? లేదు, అది బయట ఆడియన్స్ టాక్ అట్లా ఉంది. కానీ అసలు రీతు అట్లేం అవ్వలేదు. వాళ్ళు సపోర్ట్ చేసుకున్నప్పుడు సపోర్ట్ జస్ట్ ఫ్రెండ్స్లా ఉన్నారు అనిపించింది. అంటే చాలామంది రీతు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఇంకా యాక్టివ్గా ఉండడం. యాక్టివ్ అంటే ఇంకా మనం ఏం చెప్పాలి అంటే ఇప్పుడు రీతు వెళ్ళిపోయిందని డల్గా ఉంటే ఫైనల్లోకి వెళ్ళలేడు కదా. అందుకే వాడు కొంచెం యాక్టివ్గా ఉండడేమో. ఇంకా కళ్యాణ్ కూడా కొంచెం సపోర్ట్ ఇస్తున్నాడు మెల్లిగా. సో అందుకే కొంచెం యాక్టివ్గా ఉండడేమో అనిపిస్తుంది. కామనర్స్గా వచ్చి కళ్యాణ్, డిమాన్ పవన్ ఇద్దరే ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. కామనర్స్ కింద వచ్చి వాళ్ళ కామనర్స్ అనేం కాదు, కొంచెం ఫేమ్ ఉండడం వల్ల వచ్చారు అంతే. డిమాన్ పవన్ కొంచెం ఫేమ్ అయింది కదా, రీల్స్ చేస్తూ ఫేమ్ అయ్యాడు. సో ఆడిషన్స్ అయ్యింది, అందుకే వచ్చాడు అనిపిస్తుంది. కామన్ మ్యాన్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఏం లేదు? కామన్ మ్యాన్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది. కళ్యాణ్ కామనర్ కాబట్టి కళ్యాణ్ విన్ అయితే మంచిది అనిపిస్తుంది. అండ్ గుడ్ అండ్ వెల్ అంతే. థ్యాంక్ యూ.